నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. చాలా మందిలో చూసుకుంటే కరోనా తర్వాత చాలా వయస్సు తక్కువ ఉన్న వాళ్ళలో కూడా గుండె జబ్బులు అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఎందుకని ఇంత చిన్న వయసులో గుండె జబ్బులు వస్తున్నాయి? అసలు రీజన్ ఏంటి? ఎక్కువగా ఆల్కహాల్, ఆయిల్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకున్న వారిలోనే హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుందా? లేదంటే ప్రతి ఒక్కరిలోనూ గుండె జబ్బు వచ్చే అవకాశం ఉంటుందా? ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు సార్తో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ లక్కిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఇప్పుడు సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, గుండె ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎల్డిఎల్, హెచ్డిఎల్ లెవెల్స్ అనేవి ఎంతలో ఉంటే హెల్తీగా ఉన్నట్టు సార్? సో దీన్నే కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ ఆర్ డిస్లిపిడీమియా అంటాం. ఓకే, యూజువల్లీ ఎవ్రీబడి నోస్, అందరికీ తెలిసింది ఏంటంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఇస్ ద బ్యాడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఇస్ ద గుడ్ కొలెస్ట్రాల్. బట్ లాట్ ఆఫ్ పీపుల్ అందరూ ఏమనుకుంటారంటే మన కొలెస్ట్రాల్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది, ఓన్లీ ఫుడ్లో నుంచి మాత్రమే వస్తుంది అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ ఓన్లీ ద పార్ట్ ఆఫ్ ద, మన బాడీలో ఒక కొలెస్ట్రాల్ లెవెల్స్కి ఇట్స్ ఓన్లీ ఏ పార్ట్ ఓన్లీ. అంటే మొత్తం మనం బాడీలో ఉండే కొలెస్ట్రాల్ అంతా ఫుడ్లోనే తీసుకోవట్లేదు. అది ఫస్ట్ పాయింట్ గుర్తుకు పెట్టుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే మన బాడీలో ఎనీ ఫుడ్, వాట్ ఎవర్ ఫుడ్ వీ టేక్, సో ప్రైమర్లీ మనకు ఉండేది ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్. సో అపార్ట్ ఫ్రమ్ ఫ్యాట్స్ ఫ్రమ్ ద ఫుడ్ ఇంటేక్, మనము ప్రోటీన్స్ కానీ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నా ఇవి ఎక్సెస్ మన బాడీలో ఉన్నప్పుడు ఇట్ విల్ కన్వర్ట్ టు ఫ్యాట్. అది ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో నాట్ ఓన్లీ మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్కి ఆహారం ఒకటే కాదు, ఆహారంలో ఫ్యాట్స్ ఒకటే కాదు, మిగతా ఆహారం యొక్క కాంపోజిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మనకి ఆహారంలో మనకి అలౌడ్ ఫ్యాట్ కంటెంట్ ఇస్ 25 to 30% ఆఫ్ మన ఫుడ్లో ఫ్యాట్ ఇంటేక్ అనేది ఉండాలి. ఒక 60% or 50 to 60% is carbohydrates. 20%, 15 to 20% is protein intake. ఇవి మన కంపోజిషన్ ఆఫ్ ఫుడ్ కంపోజిషన్లో ఇవి ఉండాలి. ఓకే, ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి మన బాడీలో ఉండే కొలెస్ట్రాల్ని. సో రేంజెస్ అనేది చాలా అంటే డిఫరెంట్ కొలెస్ట్రాల్కి ఒక్కొక్క రేంజ్ ఉంటుంది. ఎప్పుడు అబ్నార్మల్ అని చెప్తాం అనేది. దీంట్లో మేజర్ కాంపనెంట్స్ రెగ్యులర్గా మనం బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు మనం రెగ్యులర్గా చూసే కాంపనెంట్స్ టోటల్ కొలెస్ట్రాల్ ఒకటి ఉంటుంది. సో టోటల్ కొలెస్ట్రాల్ less than 200 milligrams per deciliter ఉండాలి. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 250 ఇట్ ఈస్ ఇండికేషన్ ఫర్ ట్రీట్మెంట్. ఓకే, ట్రైగ్లిజరైడ్స్ తీసుకుంటాం. ట్రైగ్లిజరైడ్స్ యూజువల్లీ less than 150 milligrams per deciliter ఉండాలి. మోర్ దెన్ 200 milligrams per deciliter ఉంటే వీ హ్యావ్ టు టేక్ ద ట్రీట్మెంట్. దెన్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది యూజువల్గా ఇట్ ఈస్ అ గుడ్ కొలెస్ట్రాల్ కాబట్టి మన బాడీలో ఎక్కువ ఉండాలి. అంటే ఇట్ షుడ్ బి మోర్ దెన్ 60 milligrams per deciliter. లెస్ దెన్ అరౌండ్ 40 to 50. ఫీమేల్స్లో అయితే less than 50, మేల్స్లో అయితే less than 40 ఉంటే ఇట్స్ లో అమౌంట్ ఆఫ్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్. సో దట్ ఈస్ అ రిస్క్ ఫ్యాక్టర్ అగైన్. సో ఇవి మన బాడీలో ఉండే కొలెస్ట్రాల్, బేసిక్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఒక అబ్నార్మల్ వాల్యూస్ అనమాట. బట్ ఈవెన్ ఈ లెవెల్స్ కూడా ఒక్కొక్కసారి మనకి విత్ ఇన్ నార్మల్ రేంజ్ ఉండొచ్చు. ఉండి ఈవెన్ దెన్ పేషెంట్స్ కానీ పీపుల్ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. సో దెర్ ఆర్ అనదర్ కాంపనెంట్ ఆఫ్ కొలెస్ట్రాల్, అంటే సబ్ కాంపనెంట్స్ ఆఫ్ లిపిడ్స్ అంటాం మనం. లైక్ లైపోప్రోటీన్ ఏ అనేది ఇంపార్టెంట్, అపోలైపోప్రోటీన్స్ అనేవి ఉంటాయి. సో ఈ కాంపనెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనము ఒకవేళ ఈ బేసిక్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఈవెన్ విత్ ఇన్ నార్మల్ రేంజ్ ఉన్నా కానీ మనం ఫర్దర్ టెస్టింగ్ ఆఫ్ కొలెస్ట్రాల్ అనేది చెక్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ అనేది నాట్ ఓన్లీ ఫ్రమ్ ఫుడ్, మనం తీసుకునే ఫ్యాట్ ఇంటేకే కాదు, రెస్ట్ ఆఫ్ ద ఫుడ్ ఇంటేక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం తీసుకునే ఫుడ్లో ఈక్వాలిటీ ఆఫ్, అంటే కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి. సో కొలెస్ట్రాల్ అనేది మన బాడీలో కూడా ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి అసలు కొలెస్ట్రాల్ అంటే ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవద్దా అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. సో యువర్ బాడీ నీడ్స్ ఫ్యాటీ యాసిడ్స్. ఎందుకంటే మన ప్రతి బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్స్ అంటాం. ప్రతి సెల్స్ లో కూడా వీఆర్ హ్యావింగ్ లిపిడ్ కాంపోనెంట్స్. సో ఫర్ ఇంటగ్రిటీ ఆఫ్ అవర్ బాడీ వీ నీడ్ ఫ్యాట్స్, బట్ ఇట్ షుడ్ బి ఇన్ ఏ కంట్రోల్డ్ మేనర్, నాట్ ఇన్ ఎక్సెసివ్ మేనర్ అనమాట. సో ఫర్ సపోజ్ ఇఫ్ యూ టేక్ ఆయిలీ ఫుడ్స్, when you take deep fried foods, they are unhealthy. How much amount of oil you have to take? So oil is limitation around 4 teaspoons. 4 teaspoons per person. Okay. So that is the limitation of amount. Daily. So daily intake of this. So you should not take more than that. And second thing is then is what is the reusability of the oil? That is most important. You should not reuse it repeatedly. Fry చేసుకుంటాం, అలానే పెడతాం, మళ్ళీ reuse. So it should not be done. So ఇది ఒకటి. థర్డ్ థింగ్ ఏంటంటే
నౌ ఆల్ ద మార్కెట్లో చాలా వరకు పార్షియలీ హైడ్రోజనేటెడ్ రిఫైన్డ్ ఆయిల్స్ అనేవి వస్తుంటాయి. దోస్ ఆర్ నాట్ హెల్తీ. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఆర్ ఆర్గానిక్ ఆయిల్స్ ఉంటే దోస్ ఆర్ బెటర్. సో ఫర్ ఫ్యాట్ ఇంటేక్. సో దీస్ ఆర్ ద కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీ లెవెల్స్ టు కన్సిడర్. ఓకే, ఎక్కువగా అంటే మనం తీసుకునే ఫుడ్స్ వల్ల కూడా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అటువంటి ఫుడ్స్ ఏంటి సార్ అసలు? బేసికల్లీ బేసికల్లీ ప్రతి ప్రాబ్లమ్కి వాట్ ఎవర్ ప్రాబ్లమ్ యూ టేక్ నవ్ ఇట్ ఈస్ ఇట్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్. వాట్ ఈస్ మెంట్ బై లైఫ్ స్టైల్? టూ బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఈస్ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్. So in the food, healthy food. So what is healthy food? If you come to heart, what is heart healthy food? So usually ga manaki clinical studies and trials lo prove aina diets patterns anedi konni unnai. One of the important diet pattern is called Mediterranean diet pattern antam. So this is Mediterranean anedi oka sea surrounding areas lo they follow this diet pattern. Vallalo heart problems ne chala takku unnai. So that is why it is recommended to safeguard your heart. హార్ట్ హెల్తీగా పెట్టుకోనికి దట్ ఈస్ యూజువల్లీ ద రికమెండెడ్ డైట్. అంటే దీంట్లో ఏముంటాయి? సో బేసికల్ ఇట్స్ లైక్ ఏ పిరమిడ్. ఈ పిరమిడ్ల బేస్ అనేది చాలా పెద్దగా ఉంటుందంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ తీసుకోవాలి. టాప్ ఆఫ్ ద పిరమిడ్ స్మాల్ ఉంటుంది కాబట్టి అవి లో అమౌంట్ తీసుకోవాలి. సో ఇఫ్ యూ కమ్ టు ద బేస్ ఆఫ్ ద పిరమిడ్, ఫస్ట్ థింగ్ ఈస్ ఎక్సర్సైజ్ ఈస్ కంపల్సరీ ఇన్ దిస్ డైట్ ప్యాటర్న్. దట్ ఎవ్రీబడి హ్యాస్ టు ఫాలో. ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది సార్? మనకి గైడ్ లైన్స్ ప్రకారం, అమెరికన్ గైడ్ లైన్స్ ప్రకారం 150 minutes ఆఫ్ moderate intensity exercise per week. అంటే డైలీ 30 minutes ఫర్ 5 days. మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటే కొంచెం వాక్, బ్రిస్క్ వాక్ ఆర్ మైల్డ్ సైక్లింగ్ కానీ మైల్డ్ స్విమ్మింగ్ కానీ ఇలా చేస్తే దట్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఫర్ 30 minutes per day is enough. లేదా హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ అంటాం, దట్ ఈస్ రిక్వైర్డ్ ఓన్లీ 75 minutes per week. అంటే 20 minutes for 3 days, like 60 to 75 minutes per week. That is enough. So that even with this minimum exercise, you can stay healthy. Like what are the high intensity exercises? Like jogging and running, full length swimming, tennis adam, single person tennis adam. Ivanni kuda high intensity exercises. Along with that, for 3 days a week, a minimum time like 15 to 20 minutes of strengthening exercises. That also will have a positive impact on our హార్ట్ హెల్త్ అనమాట. సో దీస్ ఆర్ ద ఎక్సర్సైజ్ రికమెండేషన్స్ ఫర్ 1 person టు ఫాలో. సో ఇవి ఫాలో అవుతూ దెన్ డైట్. ద డైట్ బేసికల్లీ కంటైన్స్ ఆఫ్ హోల్ గ్రెయిన్స్ అండ్ సెరల్స్. అంటే పప్పు దినుసులు అవన్నీ కూడా రిఫైన్డ్. ఇప్పుడు మనం రైస్ తీసుకోండి, వీట్ తీసుకోండి, వాట్ ఎవర్ ద ప్రోడక్ట్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్, దే ఆర్ ఆల్ రిఫైన్డ్. సో రిఫైన్డ్ ఫుడ్స్ అనేది యూ షుడ్ స్టాప్. ఒకరు ఈ రిఫైన్డ్ ఫుడ్స్ అనేది తినడం స్టాప్ చేయాలి. బికాస్ దీస్ ఆర్ హ్యావింగ్ హై గ్లైసిమిక్ ఇండెక్స్. High glycemic, so more absorption and immediately sugar levels will rise, hormonal imbalance, insulin imbalance, all this will happen. So you should keep away from this refined foods nunchi dooram undali. Whole grains like whole wheat, brown rice, unpolished rice, ilanti తీసుకొని like millets, other grains, పప్పు దినుసులు ఇవన్నీ ఎక్కువ అంటే minimum daily you should take around 3 servings per day. You have to take these things. Next comes fruits and vegetables. Fruits and vegetables are one of the important component. Vegetarian diet, plant-based diet is much healthier than animal-based diet. Okay. So daily you should take around 4 to 5 servings of fruits and vegetables. In India, if you come, hardly less than 50% of the population in India eat only one time a week. అంటే ఒక్కసారి మాత్రమే వారంలో ఫ్రూట్స్ తీసుకుంటున్నారు మన భారతదేశంలో. యూ సీ హౌ మచ్ గ్యాప్ ఇస్ దేర్. ఓకే, ఈవెన్ వెజిటేబుల్స్ కూడా లైక్ డైలీ 4 to 5 servings ఆఫ్ వెజిటేబుల్స్ కూడా ఇట్ ఈస్ హార్డ్లీ 20 to 25% ఇన్ ఓల్ ఇండియా. సో యూ సీ హౌ మచ్ గ్యాప్ ఇన్ ద డైట్, హెల్తీ డైటరీ ప్యాటర్న్స్ వీఆర్ ఫాలోయింగ్. ఓకే, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఆయిల్స్. Oils limited amount, 1 teaspoon is equal to 5 grams. Okay, you should take around 4 to 5 teaspoons per person. That is the limitation amount. And reusable oils anedi undakudu. So among these oils, extra virgin olive oil is the better thing, and any plant based oil is good. Plant based oils lo kuda we have to go for like cold pressed oils. Better avoid refined oils anedi avoid cheyali. Dantlo kuda mono unsaturated or poly unsaturated fatty acids unna ఆయిల్స్ ని ప్రిఫర్ చేయాలి. లైక్ సన్ఫ్లవర్, సోయాబీన్ ఆయిల్, సెసమి ఆయిల్, ఇవి దే ఆర్ గుడ్ ఇన్ మోనో ఆర్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఓకే, దెన్ ఇఫ్ యూ కమ్ టు పౌల్ట్రీ ఆర్ ఫిష్, నాన్ వెజిటేరియన్. ఇన్ నాన్ వెజిటేరియన్ యూజువల్లీ ద ప్రిఫర్డ్ ఈస్ ఫిష్. ఎనీ ఆయిలీ ఫిష్ ఆర్ fish is the preferred non-vegetarian diet. Apart from that, poultry, chicken doesn't have any harmful effects on the heart.
So you can take a chicken. That also like 2 to 3 servings per week. Not more than that. ఓకే Okay. Then if you come to dairy products, dairy also 1 or 2 times a day you can take dairy products. Then on the top, which is the minimal amount, like hardly once in a month ఓకే or even less than that, all the processed foods and the red meat. The red meat comes like mutton, lamb, sheep, pork, beef. All this comes under red meat. So it is not advisable to take all these things. And all sugar sweetened beverages like cool drinks, which is the very harmful. బయటికి పోతే చాలు కూల్ డ్రింక్ తాగుతారు, అది అలవాటు అయిపోతుంది అందరికి. సో అది అవాయిడ్ చేయాలి. బికాస్ అసలు అంటే హార్డ్లీ మంత్లో వన్స్ అని చెప్తున్నాం, ఇక్కడ అందరు చేసేది అంటే డైలీ 3 times తాగుతారు. యూ సీ హౌ మచ్ harmfulness we are getting into our body. And all the bakery products, like all are coming from the refined wheat. Like maida nunchi bakery products anni samosalu gaani, pufflu gaani, even if you see cakes, lot of cream is there. So all things are refined products only. You should avoid. Hardly less than a month you should eat. But this is the bad thing. ఆ పైన ఉండేదే మనం అందరం కింద ఎక్కువ తింటున్నాం. So this is the unhealthy thing you should not follow. So this healthy diet follow avadam anedi chaana important. If you follow this healthy diet and regular exercise, we can control lot of risk factors like sugar gaani, BP gaani, stress levels gaani. We can reduce all of the things with healthy diet and exercise. Okay, that is the importance of diet and exercise. సార్ చాలా మందిలో వింటుంటాము హార్ట్ అటాక్ అనేది సడన్ గా వస్తుంది, ఇంతకు ముందు ఎప్పుడు ఉండదు, సడన్ గా వస్తుంది, ఎటువంటి సిమ్టమ్స్ కూడా లేవు, చాలా యాక్టివ్ గా హెల్తీగా ఉన్నారు అని చెప్పి. నిజంగా ప్రతి ఒక్కరిలో కూడా సిమ్టమ్స్ అనేవి కనిపించవంటారా సార్ హార్ట్ అటాక్ వచ్చే ముందు? యూజువల్లీ హార్ట్ అటాక్ అనేది ఎందుకు వస్తుందంటే మన రక్తనాళాలు అంటే గుండె పైన 3 రక్తనాళాలు ఉంటాయి. సో లెఫ్ట్ సైడ్ 2, రైట్ సైడ్ 1. ఇది వైటల్, మన హార్ట్ పంపింగ్ కి మన హార్ట్ కూడా బ్లడ్ సప్లై అవ్వాలి. మన హార్ట్ ఏం చేస్తుంది, మన బాడీకి బ్లడ్ సప్లై చేస్తుంది. బట్ హార్ట్కి కూడా బ్లడ్ సప్లై కావాలంటే ఆ రక్తనాళాల ద్వారా బ్లడ్ అందాలి. ఓకే, సో ఆ రక్తనాళాలలో లోపల అంటే మనం ఇది ట్యూబ్ అనుకుంటే ఈ లోపల ఇన్నర్ లైనింగ్ లో మనకి ప్రాబ్లం అంతా స్టార్ట్ అయ్యింది. ఈ ఇన్నర్ లైనింగ్ లో ఫ్యాట్ అక్యుములేషన్ అనేది డిపెండ్స్ ఆన్ వేరియస్ రీజన్స్ లైక్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు, మనం ఇప్పుడు డిస్కస్ చేసిన రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, అన్హెల్తీ లైఫ్ స్టైల్, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. ఈ అన్నిటి వల్ల ఏమవుతుందంటే యూజువల్లీ ద జనరల్ ప్రాసెస్ కూడా మనకున్న జెనెటిక్స్ ప్రకారం వాట్ ఆర్ ద బేసిక్ ఫిజియాలజీ మనకు ఒక ప్రాసెస్ అంటే ఒక మనిషి పుట్టిన తర్వాత ఒక ప్రాసెస్ ఏంటంటే కొలెస్ట్రాల్ అక్యుములేషన్ అనేది అంటే కొవ్వు అనేది పేరుకుపోవడం 10 to 20 years నుంచే స్టార్ట్ అయిపోతుందండి అందరిలోనూ, ప్రతి ఒక్కరిలో. ఓకే, దట్ ఈస్ కామన్ ఫర్ ఆల్. ఓకే, అది స్టార్ట్ అవ్వదు అరౌండ్ ఫ్రమ్ 20 years ఇట్ విల్ స్టార్ట్. అది ఫర్దర్గా ఎలా హార్ట్ అటాక్ దారి తీస్తుంది అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ఆల్ దీస్ రిస్క్ ఫ్యాక్టర్స్ వి డిస్కస్డ్. ఓకే, దట్స్ ద మెయిన్ థింగ్. సో దీంట్లో 2 రకాలు అనమాట. ఈ కొవ్వు అనేది నిదానంగా మన లెవెల్స్ని బట్టి పేరుకుపోతూ వస్తుంటుంది. సో 10% ఉండొచ్చు, 20%, 50%, 70%. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 70% బ్లాక్ ఉంటే మనకి గుండెకి అనేది రక్తం అనేది సరిగా అందక మన హార్ట్ అనేది స్ట్రెస్కు గురి అవుతుంది. ఓకే, ఇది ఒక మెథడాలజీ. సో అలా స్ట్రెస్కు గురైనప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నేను నడుచుకుంటూ పోతున్నాను ఫాస్ట్గా, నాకు ఎక్సర్సైజ్ ఉన్నప్పుడు మన బాడీకి స్ట్రెస్ గురైనప్పుడు ఏమవుతుందంటే మనకు పంపింగ్ ఎక్కువ కావాలి. పంపింగ్ ఎక్కువ కావాలంటే హార్ట్కి బ్లడ్ అనేది ఎక్కువ అందాలి. ఎప్పుడైతే ఈ బ్లాక్ ఉంటుందో, లైక్ ఇప్పుడు ఇలా ఉంది, ఒక ట్యూబ్ ఉంది అనుకోండి, వాటర్ ఫ్లో అవుతుంది. ఇప్పుడు కంప్లీట్ గా నార్మల్ గా ఉన్నప్పుడు ఫాస్ట్ గా ఫ్లో అవుతుంది. అదే నువ్వు హాఫ్ బ్లాక్ అయిపోయింది అనుకోండి, స్లో వస్తుంది. లైక్ ద సేమ్ వే మన హార్ట్ గుండె రక్తనాళాల్లో కూడా ఈ బ్లడ్ అనేది ఈ బ్లడ్ వెజల్ అనేది మూసుకుపోయింది అనుకోండి 70%, బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు హార్ట్ పంపింగ్ అనేది తగ్గుతుంది. అప్పుడు మనకు సిమ్టమ్స్ లైక్ నడిచినప్పుడు కానీ, ఏదైనా పని చేసినప్పుడు కానీ, స్ట్రెస్లో ఉన్నప్పుడు ఆయాసం రావడము, ఛాతీ నొప్పి రావడము, కళ్ళు తిరగడము, వీక్నెస్ లాగా ఉండడము, ఇలా మేనిఫెస్ట్ అవుతుంది కొందరిలో. ఇది అంటే మేజర్ హార్ట్ అటాక్ రాకముందు, సడన్ హార్ట్ అటాక్ రాకముందు ఇలాంటి సిమ్టమ్స్ ఫేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ చాలా మంది ఏం చేస్తారంటే ఇవి ఏజ్ తో రిలేటెడ్ అలా వచ్చినాయి అనుకోవడమో, లేదంటే నేను పని చేసినాను కాబట్టి పని చేస్తే ఇలా ఉంటాయి అనుకోవడం అనేది నెగ్లెక్ట్ చేస్తారు. సో ఆ నెగ్లిజెన్స్ వల్ల వీళ్ళు రికగ్నైజ్ చేయకపోవడం వల్ల సడన్ గా హార్ట్ అటాక్ కి గురవుతారు. బట్ ఇది ఒక కాంపోనెంట్ అయితే, ఇప్పుడు మనం 70% అయితే మనకు సిమ్టమ్స్ తెలుస్తాయి. బట్ ఈవెన్ సడన్ హార్ట్ అటాక్స్ అనేది ఈ మెకానిజం వేరు. ఈ సడన్ హార్ట్ అటాక్ లో ఏమవుతుందంటే, ఫర్ సపోజ్ 20% బ్లాకే ఉంది మనకి, 20% బ్లడ్ ఫ్లో బాగానే ఉంటుంది. బట్ ఈ అన్కంట్రోల్ షుగర్ కానీ, బీపీ ఎక్కువైనప్పుడు కానీ, లేదా స్ట్రెస్ గురైనప్పుడు కానీ ఇలా ఏమవుతుందంటే ఈ పొర ఉంటుంది, ఏది కొలెస్ట్రాల్ పెరిగిపోయిన దాని మీద పొర, అది సడన్ గా రప్చర్ అయిపోతుంది.
ఓకే. బర్స్ట్ అయిపోతుంది. బర్స్ట్ అయినప్పుడు ఈ లోపల ఉండేటివి బ్లడ్లో ఎక్స్పోజ్ అవడం వల్ల మన బ్లడ్లో ఉండే ప్లేట్లెట్స్ కోయాగులేషన్ ఫ్యాక్టర్స్ అంటే బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అంటాం ప్లేట్లెట్స్, అవి సడన్గా వచ్చేసి అక్కడ అన్ని చేరుకుపోతాయి. చేరుకుపోయినట్టు ఇమీడియట్గా బ్లడ్ వెజల్ అనేది బ్లాక్ అవుతుంది. ఇమీడియట్గా బ్లాక్ అయినప్పుడు సడన్ హార్ట్ అటాక్ వస్తుంది అనమాట. ఇది సడన్ హార్ట్ అటాక్ రానికి ముఖ్య కారణం. ఓకే, సో దానికి మనము ప్రియంటివ్గా మనకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ని చెక్ చేసుకోవడం, రెగ్యులర్గా ఉన్న వాటిని కంట్రోల్లో పెట్టుకోవడం, హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవడం వల్ల ఇవన్నీ తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది. బట్ వీ కాంట్ కంప్లీట్లీ ప్రివెంట్, వీ కెన్ రెడ్యూస్ ద ఛాన్సెస్ బట్ వీ కాంట్ కంప్లీట్లీ ప్రివెంట్. ఓకే, ఇది మెకానిజం ఆఫ్ హార్ట్ అటాక్. సో ప్రీవియస్గా ఏ సిమ్టమ్స్ లేని వాళ్ళు కూడా ఈ 20% ప్లాక్స్ అనేది సడన్ గా బర్స్ట్ అయినప్పుడు సడన్ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, ఇది అక్యూట్ హార్ట్ అటాక్ అంటాం. మనం ఫస్ట్ ప్రీవియస్గా స్లోగా నడిచేటప్పుడు వచ్చేదాన్ని క్రానిక్ కొరోనరీ సిండ్రోమ్స్, క్రానిక్ హార్ట్ అటాక్ లాగా చెప్పొచ్చు అనమాట. ఇది మనకు హార్ట్ అటాక్ వచ్చే విధానం. ఓకే సార్, ఇందాక మీరు కూడా చెప్పారు చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు అని. కొంతమంది అనుకుంటారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల కూడా నొప్పి వస్తుంది అని చెప్పి, అది ఇది ఆయాసం నార్మల్గా కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ, కొంతమంది ఎక్కువ ఎక్సర్సైజ్ చేయని వాళ్ళకి కానీ వస్తూనే ఉంటుంది. దీనికి దానికి డిఫరెన్స్ తెలుసుకునే అవకాశం ఉంటుందా సార్? ఇప్పుడు యూజువల్గా హార్ట్ అటాక్లో వచ్చే పెయిన్ ఏంటంటే మనం ఛాతీ చాలా బరువు ఉంటుంది అనమాట. అంటే ఒక 100 kgs వెయిట్ పెట్టినట్లు ఉంటుంది మన ఛాతీ మీద, ప్రెషర్ ఫీల్ అవుతాం. ఓకే, నొప్పి కాదు, బేసికలీ ఇట్స్ లైక్ డిస్కంఫర్ట్. హెవీ బరువు పెట్టేస్తే ఏమవుతుంది, ఊపిరి ఆడకుండా అవుతుంది. సో ఆ బరువుతో పాటే మనకి ఈ ఊపిరి ఆడకుండా ఉండే సెన్సేషన్ తెలుస్తుంది అనమాట. సో దట్ ఈస్ టిపికల్ ఆఫ్ హార్ట్ అటాక్. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా సమ్ టైమ్స్ సూదులు కూర్చున్నట్లు ఉండడం కానీ, లేదా ఏదో మైల్డ్గా నలతగా ఉండి మైల్డ్ పెయిన్ తెలుస్తూ ఉంది, లేదా ఆ పెయిన్ ఇట్లా చేతికంతా పాకుతున్నట్లు తెలియడము, దాంతో పాటు వామిటింగ్ వచ్చిన సెన్సేషన్ ఉండడం కానీ, లేదా కళ్ళు తిరిగినట్లు ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, చెమటలు పట్టిపోతాయి, చాలా ఎక్కువ పట్టిపోతాయి చెమటలు. సో ఇలా కూడా సిమ్టమ్స్ ఉండొచ్చు అనమాట. ఓకే, సో బట్ గ్యాస్ట్రిక్ పెయిన్ ఎలా ఉంటుంది యూజువల్గా ఏంటంటే మనకి కొంచెం ఈ పొత్తి కడుపులో మంటగా ఉంటుంది, మంటగా ఉండి ఆ పైకి గ్యాస్ట్రిక్ రిఫ్లక్స్ అంటాం, యాసిడ్ కాబట్టి ఆ రిఫ్లెక్స్ కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా మనకు బర్నింగ్ ఉంటుంది గొంతు వరకు. యూజువల్గా గ్యాస్ట్రిక్ పెయిన్ అలా ఉంటుంది అనమాట. బట్ ఎనీ టైప్ ఆఫ్ పెయిన్ అంటే మనం డిస్క్రైబ్ చేసుకున్న పెయినే హార్ట్ అటాక్ ఉండాల్సిన అయితే ఉండదు, అది టిపికల్. అలా ఉంటే కంపల్సరీ హార్ట్ అటాక్. బట్ అలా కాకుండా కూర్చున్నట్లున్న పెయిన్గా ఉన్న అది కూడా హార్ట్ అటాక్ అయి ఉండొచ్చు. ఓకే, ఎనీ పెయిన్. అట్స్ వై నేను ఎప్పుడు ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తాను, నీకు ఎటువంటి ఛాతీ నొప్పి వచ్చినా ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు దాటిన తర్వాత నెగ్లెక్ట్ చేయొద్దండి. గ్యాస్ ట్రబుల్ పెయిన్ అనుకోవద్దండి, లేదా కండరాల నొప్పి అని అనుకోవద్దండి, లేదా ఎముకలు నొస్తున్నాయని అనుకోవద్దండి. మీకు ఆ నొప్పి తగ్గట్లేదు, విపరీతమైన నొప్పి ఉంది, ఆ ఇంటెన్సిటీ అంటాం, పెయిన్ ఇంటెన్సిటీ అంటాం, మైల్డ్గా ఉంది, పెరుగుతుంది, ఆ ఇంటెన్సిటీ అలా పెరుగుతూ ఉన్నా, సో అలాంటప్పుడు ఇమ్మీడియట్గా ఒకే ఒక చిన్న టెస్ట్, ఈసీజీ టెస్ట్ అంటాం. జస్ట్ హాస్పిటల్ ఎక్కడికి పోయినా, ఏ చిన్న క్లినిక్ పోయినా మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ డయాగ్నోస్టిక్ సెంటర్లలో కూడా ఈసీజీ అవైలబిలిటీ ఉంటుంది. సో అలా ఇబ్బంది ఉన్న వాళ్ళు ఒక చిన్న ఈసీజీ, దట్ కాస్ట్ వెరీ లెస్ దాన్ అరౌండ్ 200 to 300 కంటే ఎక్కువ ఉండదు ఈసీజీ అనేది. ఓకే, సో ఎక్కడికి పోయినా అలాంటి ఈసీజీ అనేది తీస్తారు. సో ఆ చెస్ట్ పెయిన్ అనేది ఎటువంటి చెస్ట్ పెయిన్ ఉన్నా ఒక ఈసీజీ తీసుకుంటే ప్రాణం కాపాడుకోవచ్చు. ఎందుకంటే అక్యూట్ హార్ట్ అటాక్ ఈసీజీలో చాలా ఈజీగా తెలిసిపోతుంది. సో దాంట్లో హార్ట్ అటాక్ చేంజెస్ ఉన్నాయా, ఇమీడియట్గా డాక్టర్స్ అక్కడ ఉన్న అవైలబిలిటీ ఉంటే ట్రీట్మెంట్ ఇస్తారు, లేదంటే రెఫర్ చేస్తారు. ఒకవేళ అది నార్మల్గా ఉందంటే ఊపిరి పీల్చుకొని దెన్ యూ కెన్ ఎవాల్యుయేట్ స్లోలీ. ఓకే, సో ఎనీ టైప్ ఆఫ్ చెస్ట్ పెయిన్, ఎటువంటి ఛాతీ నొప్పి ఉన్నా కానీ ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఇమీడియట్గా ఒక ఈసీజీ టెస్ట్ తీసుకొని మీ ప్రాణాలను కాపాడుకోండి. దట్స్ ద గుడ్ థింగ్. సార్, వన్స్ పెయిన్ వచ్చింది అనగానే వెంటనే టెన్షన్ ఎక్కువైపోతుంది, అసలు పక్కన ఉన్న వాళ్ళకి కూడా ఏం చేయాలనేది అర్థం కాదు. అటువంటి టైంలో మనం హాస్పిటల్కి వెళ్ళే ముందుగానే ఇంట్లో జాగ్రత్త తీసుకునే అవకాశం ఉందంటారా సార్? బేసికల్లీ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇట్లా సడన్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు దెర్ ఈస్ నో టైం. ఈవెన్ విత్ దిస్ లేటెస్ట్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ మనకు ఇంతకుముందు హార్ట్ అటాక్ ఎలా కనుక్కోవాలో రీచబిలిటీ ఉండేది కాదు, ఏది ఇన్వెస్టిగేషన్స్ కానీ. ఇప్పుడు ఎక్కడికి పోయినా, ఏ చిన్న విలేజ్కి కానీ చిన్న టౌన్కి వెళ్ళినా ఇవి ఫాస్ట్గా వెళ్ళొచ్చు, ఈసీజీ తీయించుకోవచ్చు, డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఇంత అడ్వాన్స్మెంట్స్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ ఉన్న, టెక్నాలజీలో ఉన్న, ఈవెన్ ఇప్పటికీ కూడా బిఫోర్ రీచింగ్ ద హాస్పిటల్ 50% of the people die at home or during the transport to hospital. So that much severity is the heart attack. So it doesn't give time. Basically it doesn't give time. It depends on lot of factors.
హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు సడన్ గా చనిపోవచ్చు ఇంట్లో. ఇప్పుడు మనం చాలానే వింటుంటాం నిద్రలోనే చనిపోయినారు. ఇట్ విల్ హ్యావ్ సడన్ గా బ్లాక్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ మన కండరం అనేది ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉంటుంది బాడీలో, అది సడన్ గా బ్లడ్ ఫ్లో తగ్గిపోవడం వల్ల ఫిబ్రిలేట్ అవుతుంది అనమాట. ఫిబ్రిలేట్ అంటే హార్ట్ రేట్ అనేది ఫాస్ట్ కొట్టుకుంటుంది. సో అది రికగ్నైజ్ చేసే లోపలనే పేషెంట్ విల్ డై. బికాస్ చాలా మందికి తెలియదు హౌ టు రికగ్నైజ్ ఇట్. ఓకే, దట్స్ వై ఇమీడియట్లీ వెన్ ద పర్సన్ ఎవరైతే కొలాప్స్ అయిపోయి పడిపోతారో వాళ్ళకి మనం ఇంటికి సిపిఆర్ అనేది స్టార్ట్ చేయమని చెప్తాం. సో దట్ విల్ గివ్ టైమ్. అంటే ఒక మెడికల్ పర్సన్ వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చే లోపల ఇట్ విల్ గివ్ టైమ్. ఎందుకంటే మనం ప్రెస్ చేసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ఇట్ విల్ కీప్ అవర్ బ్రెయిన్ అండ్ అదర్ ఆర్గన్స్ ఇంటాక్ట్ కాబట్టి. సో ఇప్పటికీ కూడా 50% ఆఫ్ ద హార్ట్ అటాక్స్ కాంట్ రీచ్ హాస్పిటల్. సో కాబట్టి ఇటువంటి వారు ఫస్ట్ ప్రికాషనరీ మెజర్స్ ఏంటంటే స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ మనల్ని ఈ ఎరాలోకి తోసేసింది. ఎవరు మనం అందరం కూడా వర్స్ట్ లైఫ్ స్టైల్లోనే ఉన్నాం. ఎవ్రీబడి ఈజ్ లైక్ దట్. ఓకే, 30 years దాటితే బీ కేర్ఫుల్, 40 years దాటితే ఇంకా బీ కేర్ఫుల్. సో యాన్యువల్ స్క్రీనింగ్ చెకప్స్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. దట్ ఈస్ ఇఫ్ యూ తీసుకుంటే బీపీ కానీ షుగర్ కానీ 1 in 3 persons ఆర్ అన్డయాగ్నోస్డ్. ఓకే, సో ఎవరికి తెలియదు. హాస్పిటల్ పోతే బీపీ ఉందన్నారు, హాస్పిటల్ పోతే షుగర్ ఉందన్నారు అని చెప్తారు. సో మనకు తెలియదు చాలా జబ్బులు మనకు ఉన్నాయని, బికాస్ అర్లీ స్టేజెస్ లో మేనిఫెస్ట్ కావు సిమ్టమ్స్ అనేది. సో వీ హ్యావ్ టు ఐడెంటిఫై త్రూ సమ్ ఇన్వెస్టిగేషన్స్. సో యాన్యువల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సెకండ్ థింగ్, బీపీ కానీ షుగర్ కానీ కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఇప్పుడు బీపీ ఉన్న వాళ్ళు దే హ్యావ్ టు కీప్ 1 BP మానిటర్ ఇన్ దర్ హోమ్. ఇప్పుడు ఎందుకంటే హాస్పిటల్లో చూసే బీపీ వాల్యూస్ కంటే ఇంట్లో ఉన్న బీపీ వాల్యూస్ చాలా యాక్యురేట్ ఉంటుంది. దట్ హోమ్ బీపీ బేస్డ్ ట్రీట్మెంట్సే ఇస్తాం మేము కూడా. ఇఫ్ సంబడి ఎవరన్నా ఇంట్లో బీపీ రెగ్యులర్గా నోట్ చేసుకుంటున్నారంటే ఆఫీస్లో ఒక 20 వరకు ఎక్కువ ఉండొచ్చు బికాస్ ఆఫ్ యాంగ్జైటీ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, హోమ్ బీపీ మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ బీపీ కంట్రోల్లో పెట్టుకోనికి. ఓకే, రెగ్యులర్గా బీపీ మిషన్ అనేది పెట్టుకోవాలి. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా అట్లీస్ట్ మంత్లీ చెక్ చేయించుకోవాలి. ఎవ్రీ 3 months HbA1c టెస్ట్ అనేది ఒకటి చేసుకోవాలి. ఓకే, స్ట్రిక్ట్ కంట్రోల్ ఆఫ్ బీపీ అండ్ డయాబెటీస్ చేసుకోవాలి. కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా స్ట్రిక్ట్ కంట్రోల్లో ఉండాలి. హెల్తీ లైఫ్ స్టైల్, టేక్ హెల్తీ ఫుడ్. అవసరమైనంత మాత్రమే తినండి, అనవసరంగా ఏదో ఇప్పుడు ఏంటంటే అవైలబిలిటీ ఈజీ అయిపోయింది. ఇఫ్ యూ సీ సమ్ 30 years బ్యాక్ పీపుల్ ఆర్ డైయింగ్ ఫ్రమ్ మాల్ న్యూట్రిషన్. ఫుడ్ కానీ ఇవన్నీ అందక చనిపోయేవాళ్ళు. బట్ ఇప్పుడు అంతా బికాస్ మాల్ న్యూట్రిషన్ వల్ల ఫుడ్ వల్ల ఇట్లా అయిపోతున్నారని గవర్నమెంట్స్ అన్ని ఏం చేశారంటే పాలసీస్ ఈజీ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ చేసేసాయి. లైక్ ఫ్రీ పథకాలు కానీ అంటే చాలా ప్రొవిజన్స్ ఇచ్చేసారు. ఎవరు కూడా ఆకలితో చావకూడదు అనేసి. ఇప్పుడు ఈజీ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ అయిపోయింది. సో యూ డోంట్ హ్యావ్ టు మూవ్ అవుట్ టు గెట్ ఫుడ్. సో ఈజీ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ అయిపోయిన తర్వాత వచ్చింది కదా ఉంది కదా అని తినేస్తా ఉన్నారు. దట్ విల్ లీడ్ టు లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో టేక్ యువర్ హెల్తీ డైట్, టేక్ రిక్వైర్డ్ ప్రపోర్షన్స్ ఓన్లీ అండ్ డూ రెగ్యులర్ ఎక్సర్సైజ్. సో ఇలా ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటే మనము ఈ హార్ట్ అటాక్ సడన్ గా వచ్చే దాని నుంచి ప్రివెంట్ చేసుకోవచ్చు. బట్ బిఫోర్ ఎనీథింగ్ అంటే ఒక హార్ట్ అటాక్ వచ్చే ముందర మనకి మినిమం కొంచెం ఛాతీ నొప్పి కానీ ఆయాసంగా ఫీల్ అవ్వడం, ఆ ఆయాసంతో యాంగ్జైటీ, ఎయిర్ హంగర్ అంటాం, మనకి ఏదో గాలి ఆడట్లేదు అనిపిస్తుంది. ఓకే, యాంగ్జైటీ స్టార్ట్ అవుతుంది, చెమటలు పట్టచ్చు, వామిటింగ్ సెన్సేషన్ ఉండొచ్చు, సో చెయ్యి లాగచ్చు. ఇలాంటి మైల్డ్ ప్రికాషనరీ సైన్స్ ఉంటాయి. పర్టికులర్లీ మనం తీసుకుంటే డయాబెటీస్ కానీ ఎల్డర్లీ మోర్ దాన్ 60-65 years వాళ్ళలో కానీ ఫీమేల్స్ కానీ పర్టికులర్లీ ఈ 3 కేటగిరీలో సిమ్టమ్స్ అనేది చాలా తక్కువగా తెలుస్తాయి. ఛాతీ నొప్పి వచ్చినా దే కాంట్ రికగ్నైజ్, ఎందుకంటే మైల్డ్గా ఉంటాయి వాళ్ళలో. సో ఆ మైల్డ్ది నెగ్లెక్ట్ చేస్తే మోర్ డేంజర్స్. సో పర్టికులర్లీ ఫీమేల్స్, ఎల్డర్లీ పీపుల్ మోర్ దెన్ 60-65 years అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎంత మైల్డ్ సిమ్టమ్ ఉన్నా ఇమీడియట్గా దే షుడ్ గో టు హాస్పిటల్ అండ్ ఎవాల్యుయేట్. దాన్ని సరి చేసుకుంటే మనము అర్లీగా రికగ్నైజ్ చేసుకొని విల్ ప్రివెంట్ ఫర్దర్ కాంప్లికేషన్స్. ఇవి మనకు హార్ట్ అటాక్ ముందు వచ్చే ప్రికాషనరీ సైన్స్. ఓకే సార్, ఆల్కహాల్ తీసుకునే వారికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎంత వరకు ఉంటుంది సార్? అది ప్రమాదకరమైంది అంటారా? కంపల్సరీ వస్తుందండి. ప్రీవియస్గా ఏమైందంటే లాట్ ఆఫ్ స్టడీస్ ఐ థింక్ జెంట్స్లో ఒక డైలీ ఒక 2 drinks కానీ, 2 drinks అంటే బాటిల్స్ కాదు, దర్ ఇస్ సమ్ లిమిట్ ఆఫ్, అంటే ఒక బీర్ తీసుకుంటే 300 ml, ఆర్ ఇఫ్ యూ టేక్ వైన్ 150 ml, ఆర్ ఇఫ్ యూ టేక్ ఆల్కహాల్ లైక్ విస్కీ 40% ఆల్కహాల్ తీసుకుంటే ఒక 40 ml అట్లా ఉండేటివి. లైక్ 2 drinks per day ఫర్ మెన్ అండ్ 1 drink per day ఫర్ ఉమెన్ అనేది. బట్ ఆల్ ద రీసెంట్ గైడ్ లైన్స్ ఫర్ ద పాస్ట్ 2 years మనకు వచ్చిన క్లినికల్ ట్రయల్స్ అండ్ స్టడీస్, వాట్ ఎవర్ ఆల్కహాల్ యూ టేక్ ఇట్ ఈస్ రిస్కీ ఓన్లీ. ఓకే, వాట్ ఎవర్ ఆల్కహాల్, ఎంత అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకున్నారో దానివల్ల మీకు హాని అయితే ఉంది. సో బెటర్ కంప్లీట్లీ అవాయిడ్ ఆల్కహాల్ ఇంటేక్. ఓకే, దట్స్ ద రీసెంట్
స్టడీస్ షోన్ అస్ ప్రీవియస్ గా ఏదో సమ్ హెల్త్ బెనిఫిట్స్ అని అందరూ అనుకుంటా ఉండేవాళ్ళు, బట్ దర్ ఇస్ నథింగ్ లైక్ దట్. వాట్ ఎవర్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ యూ టేక్, యువర్ మీ హెల్త్ అనేది డ్యామేజ్ అవుతూ వస్తుంది. సమ్ డే ఇట్ విల్ అక్యుములేట్ అండ్ కాజ్ మేజర్ బిగ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో ఇలా ఒకటి ఉంటుంది. రెండోది ఆల్కహాల్ అనేది ఎప్పుడో ఒకసారి కదా తాగేది అనుకొని ఈరోజు వేసేసేయాలి బాటిల్స్ అనుకొని 3 బాటిల్స్ ఇట్లా తీసుకునే వాళ్ళు ఉంటారు కొందరు. ఎప్పుడో ఒకసారి తీసుకుంటున్నాను కదా, అది కూడా రాంగ్. ఎందుకంటే అంత బింజ్ ఆల్కహాల్ డ్రింకింగ్ అంటాం దాన్ని. సో ఆ బింజ్ ఆల్కహాల్ డ్రింకింగ్ లో ఏమవుతుందంటే హార్ట్ రేట్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. హార్ట్ రేట్ అబ్నార్మాలిటీస్ సడన్ గా హార్ట్ రేట్ ఎక్కువైపోయి పేషెంట్ మే డై. ఓకే, సో బింజ్ ఆల్కహాల్ డ్రింకింగ్ అవాయిడ్ కంప్లీట్లీ. ఓకే, దట్ ఈస్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్. క్రానిక్ ఆల్కహాల్ ఇంటెక్స్, రోజు 2 తీసుకుంటున్నా 3 తీసుకుంటున్నా నాకేమైతుంది, నేను బాగున్నా కదా, టెస్ట్లు అన్ని చేయించుకున్నా నార్మల్గా ఉన్నాయి, పోయినసారి చేయించుకున్నా ఈసారి చేయించుకున్నాను నార్మల్గా ఉన్నాయి అనుకుంటారు. బట్ సమ్ డే యువర్ హార్ట్ ఈస్ గోయింగ్ టు ఫెయిల్. సో ఆల్కహాలిక్ కార్డియోమయోపతి అంటాం. ఒకసారి హార్ట్ ఫెయిల్ అయ్యి ఇర్రివర్సిబుల్ స్టేజ్లోకి వెళ్ళింది అనుకోండి, నథింగ్ విల్ హెల్ప్. ఎన్ని మందులు అన్నా ఏం చేసినా నీకు మళ్ళీ నార్మల్ ఫంక్షన్కి రాదు. వీ హ్యాడ్ సీన్ యంగ్స్టర్స్ ఆ స్టేజ్కి పోవడం కూడా మేము చూసాము. కంప్లీట్గా రోజు తాగే వాళ్ళను చూసి వాళ్ళ ఇర్రివర్సిబుల్ స్టేజ్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాం, అక్కడికి వెళ్ళిన వాళ్ళని చూసాము. నెక్స్ట్ వీళ్ళల్లో ట్రైగ్లిజరైడ్ అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, దెన్ హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఈవెన్ దే ఆర్ మోర్ ప్రోన్ టు లివర్ డిసీజ్, క్రానిక్ లివర్ డిసీజ్ అండ్ సిరోసిస్ అంటాం, ప్యాంక్రటైటిస్ అంటాం. సో లాట్ ఆఫ్ కాంప్లికేషన్. అంటే నాట్ ఓన్లీ హార్ట్, ఇట్ విల్ డ్యామేజ్ అదర్ ఆర్గాన్స్ ఆల్సో. సో వెన్ ఒకసారి ఇది హానిగా అనిపిస్తుంది అంటే యూ షుడ్ గెట్ అవే ఫ్రమ్ ఎఫెక్ట్ అవుతుంది. సో యూ షుడ్ గెట్ అవే ఫ్రమ్ దమ్. బెటర్ డోంట్ టేక్ ఆల్కహాల్. అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఇఫ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ యూ టు స్టాప్, reduce your amount slowly and completely stop it and stay healthy. Okay. That is alcohol related side effects.